హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈరోజు చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. దానికి ముందుకైతే మష్రూమ్స్ అయితే తీసుకోండి. మష్రూమ్స్ని ఆ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీనికి క్లీనింగ్ ప్రాసెస్ అనేది నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మష్రూమ్ని కట్ చేసుకున్నాం కదా, ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes కుక్ చేసుకున్న తర్వాత వాటర్ని వంచేసి అందులో కూల్ వాటర్ అయితే వేసేసుకోవాలండి. అందులో కూల్ వాటర్ వేసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 spoons నువ్వులు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి కట్ చేసుకొని. నెక్స్ట్ ఇందులోకి 1 teaspoon గసగసాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి, డ్రై రోస్ట్ చేసుకోండి. ఇందులోకి 2 spoons పల్లీలు కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ పల్లీలు కొద్దిగా వేగినవి ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేశాను. మీరు ముందుగానే యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి. నెక్స్ట్ దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకోండి. చూడండి, ఫైన్గా అయితే పేస్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అదే కడాయిలోకి 2 tablespoons ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా తరిగి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోవాలండి. ఒక ప్లేట్ అయితే పెట్టేసి మగ్గించుకోండి ఆనియన్స్ని. ఆ విధంగా ఆనియన్స్ మంచిగా మగ్గిపోవాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదండి. మంచిగా మగ్గించుకోండి ఆనియన్స్ని. నెక్స్ట్ ఇందులోకి 1/2 teaspoon పసుపు వేసుకోండి. 1/2 teaspoon ధనియాల పొడి కూడా వేసుకోండి. 1/2 teaspoon గరం మసాలా కూడా వేసుకోండి. మీకు స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. నేను 1 teaspoon రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న పల్లీ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనము టమాటో ప్యూరీని అయితే వేసేసుకోవాలి. 2 tomatoesని మిక్సీ చేసుకొని వేసేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మీకు రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని వాటర్ వంపేసి ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 5 minutes కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఇందులోకి 1 tablespoon బటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసుకొని కలిపేసుకొని ఒక 1 minute ఆగేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. చాలా టేస్టీగా ఉండే మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.